రంగారెడ్డి జిల్లా 111 జీవో మిత్రులారా, శంషాబాద్ 111 జీవో. ఈ 111 జీవోలో అసలు అసలు అనుమతులు లేకుండా కట్టడానికి వీలే లేదు. ఒక బిల్డింగ్ కట్టడం అనుమతి రావాలి. కానీ అనుమతులు ఇవ్వరు. ఎందుకంటే 111 జీవో. మరి అక్రమ నిర్మాణాలకు అండ ఎవరు? అక్రమ నిర్మాణాలకు అండ ఎవరు? నేను చెప్తా. అండ అసిస్టెంట్ సిటీ ప్లానర్, అండ జోనల్ కమిషనర్, అండ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అండ డిప్యూటీ కమిషనర్, అండ చైర్మన్లు, అండ గెలిచిన దుర్మార్గులు కార్పొరేటర్లు. వీళ్ళు అండ అక్రమ నిర్మాణాలకి. వాళ్ళ వల్లే రెచ్చిపోతాను ఈ బిల్డర్ లోనర్లు. అక్రమ నిర్మాణాన్ని పెంచి పోషిస్తున్న వీళ్ళే. రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తున్న ఒక విషయంలో అక్రమ నిర్మాణాన్ని సహించేది లేదని చెప్పిండు. మరి ఎట్లా జరుగుతున్నాయి ఈ అక్రమ నిర్మాణాలు? జరిగితే ప్రభుత్వ అధికారులు ఏం తింటాను? అన్నం తినట్లేదు, వాళ్ళు పెన్న తింటానని నేను చెప్పిన. అర్థమైందా? ఇదే కెమెరా తీసుకొని మీ అధికారుల మీ టేబుల్ మీద వేస్తాం మేము. 2 ఫ్లోర్లకి అనుమతి తీసుకొని 10 ఫ్లోర్లు కడుతున్న వారు ఉన్నారు. సెట్ బ్యాక్స్ లేకుండా కడుతున్న వారు ఉన్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో ఒక్కేసి కడుతున్న వారు ఉన్నారు. 58, 59 జీవోలు అనుమతులు లేవు, అక్కడ కూడా కడుతున్న వారు ఉన్నారు. ఇక్కడ 111 జీవోలో కూడా కడుతున్న దుర్మార్గులు ఉన్నారు. ఇవన్నీ అక్రమ నిర్మాణాలు కావా? ప్రభుత్వ ఆదాయానికి గండి కాదా? కడుపుకు అన్నం తింటాలా, పెండ తింటాలా అని ప్రశ్నించా మొన్న. ప్రతిరోజు ప్రశ్నిస్తున్నా. ఈ అక్రమ నిర్మాణం వల్ల ప్రభుత్వ ఆదాయం గండి ఏర్పడుతుంది. అధికార జేబుల్లో ప్రతి టౌన్ ప్లానింగ్ అధికారం రోజు 10 లక్షలు దోచుకున్నాడట. ఎందరో మంది దొరుకుతాళ్ళు. జలమండలి అధికారి దొరికిండు, ఈరోజు ఒక దొంగ దొరికిండు, మొన్న ఒక ఆమె దొరికింది, శామీర్పేట ఎంఆర్ఓ సుచరిత. పోలీసులు దొరుకుతాళ్ళు. ఏం దొరుకుతుంది మరి? అక్రమ నిర్మాణాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది శంషాబాద్ ఉంటాయి మిత్రులారా. 111 జీవోకు తూట్లు పడుస్తున్న నిర్మాణాలు. బెంగళూరు రహదారి పక్కనే అనుమతులు లేని ఫంక్షన్ హాల్స్. తెలిసిన చర్యలు తీసుకుని టౌన్ ప్లాన్ అధికారులు ఎందుకు తీసుకుంటారు? తెలిసిన చర్యలు తీసుకోరు. మాలాంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ చూడన్నా, లొకేషన్ పంపు చూడన్నా, మీకు తెలియదు కదా ఇడియట్ లొకేషన్ ఎక్కడ, మేము పంపాలన్నా మీకు? మీ డ్యూటీ కాదు అది. నెల ₹1,00,000 జీతం వస్తుందిగా మీకు, ఆ జీతం తీసుకుంటారుగా. అంటే మేము ఫిర్యాదు ఇస్తేనే, ప్రజాభవన్లో ఫిర్యాదు ఇస్తేనే కానీ మీ కళ్ళు కనిపించాం మీకు. ఫిర్యాదు ఇచ్చినా కూడా లొకేషన్ ఎక్కడ అని వీళ్ళే అడుగుతారు, మళ్ళీ చైర్మన్ అడుగుతారు కొందరు. అంటే మేము చెప్పాను లొకేషన్. ఇక వసూలు చేయడానికైతే మీ లొకేషన్ తెలుస్తుంది, వేరే నోట్ ఇవ్వడానికి అయితే లొకేషన్ తెలియదు మీకు. అర్థమే మిత్రులారా? ఎన్నో ఫిర్యాదులు చేస్తే క్లోజ్డ్ బై సిటిజన్ వస్తుంది. ఎట్లా వస్తుంది అట్లా? మేమైతే రూపాయి తీసుకోం. ఎట్లా వస్తుంది నా క్లోజ్ బై సిటిజన్ అని? అధికారులకేమో లొకేషన్ దగ్గర వెళ్ళడానికి, డబ్బులు తీసుకొని వెళ్ళడానికి తెలుస్తుంది బరాబర్. అరే వీళ్ళు నోటీస్ ఇవ్వరాయి, డిమాలిషన్ చేయరాయి, బుల్డోజర్ పంపంటే లొకేషన్ తెలియదు, పోలీస్ సేఫ్టీ ఇవ్వట్లేదు, ఇలాంటి కారణాలు చెప్తారు దుర్మార్గులు. ఇంకో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ 111 జీవో ఉండకూడదు, దర్జా నిర్మాణమైంది, అద్దాల మేడలకైంది, ఎస్డిఆర్ ఇక్కడ మంచిగా పేరు రాసిండు. మరి మీకు గడ్డి వీకిన మీరు 2 రోజులు తెలియదు మీకు ఫంక్షన్ హాల్ అవుతుందని? అధికారులారా సమాధానం చెప్పండి. కెమెరా మీ టేబుల్ దగ్గర వచ్చి పెడతాం, మీ సమాధానం చెప్పాలి. ఏం చేస్తాను? అసలు మీ ఆస్తులన్నీ పోయి, మీ బినామీల ఆస్తులన్నీ, మీ కుటుంబీకులు, మీ స్నేహితులు ఈ అధికారి పైన బరాబర్ చర్య తీసుకోవాలి. మా బృందం వెళ్తాం, 20 మంది వెళ్ళేసి కెమెరా పెడతాం, మీరు సమాధానం చెప్పండి. ఎట్లా అనుమతి ఇచ్చిండు? బుల్డోజర్ పెట్టండి, దించండి, కూల్చండి. శంషాబాద్ పట్టణంలో అక్రమ నిర్మాణాలు రోజు రోజు పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం పాటించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా గృహాలు, వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కొనసాగుతున్న చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఓ భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం నెలల తరబడి కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. 111 జీవో నిబంధనల పరిధిలో ఉన్న ప్రాంతాల్లోనూ నిర్మాణాలు జోరుగా సాగుతుండగా అక్రమాలు కొందరు అధికారులు అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేవని అధికారులు యాంకరిస్తున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుని స్థానికులు డిమాండ్ చేశారు. అనుమతులు లేవని ఇవాళ చెప్తారు, ఫిర్యాదు పంపిస్తాను ఇవాళ చెప్తారు, నోటీసులు ఇస్తామని ఇవాళ చెప్తారు, దర్జాగా వాళ్ళు కట్టుకుంటారు, మీరైతే నోటీసులు ఇవ్వరు, డబ్బులు దొబ్బి తింటారు, అవినీతికి పాల్పడతారు, ప్రభుత్వం అతన్ని గండి చేస్తారు, మా చెవుల్లో పూలు పెడతారు. ఏంది బా ఇదంతా తతాంగం? ఏంది తతాంగం? శంషాబాద్ జోనల్ కమిషనర్ బిడ్డ ఖబర్దార్, నువ్వు జోనల్ కమిషనరా లేకుంటే గోకా కమిషనర్వా? ఏం దొరుకుతుంది మీ స్థాయిలో?
అంటే మీరు అవినీతి చేయమని చెప్పట్లే. మీ కింద స్థాయి వారు ఏం చేస్తాండ్లు? అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు, చైర్మన్‌లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఏం చేస్తాండ్లు? ఒక్కసారి దర్యాప్తు జరపండి. మీరు జరపకపోతే మీ మీద అనుమానం వస్తది. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే మరి. అరే పర్మిషన్ లేవు, అనుమతులు లేవు. ఫంక్షన్ హాల్ ఎట్లయితున్నాయి శంషాబాద్‌లో అడుగు పెట్టాల్సిందే మిత్రులారా. సూరనటి బృందం శంషాబాద్ అడుగు పెట్టాల్సిందే. రండి ఎవరు అసలు చూద్దాం మనం. అరే హియర్ క్లియర్ కట్ ఐ యామ్ సేయింగ్ శంషాబాద్‌లోని బెంగుళూరు రాజధాని పక్కన అనుమతులు లేకుండా యూజ్ ఫంక్షన్ హాల్ అట. ఈ ఫంక్షన్ హాల్ పెట్టి ఒక రోజు ఫంక్షన్ హాల్‌లో ఒక పెళ్లి చేస్తే సుమారు 10 లక్షలు వస్తాయి దీంట్లో. అక్రమ నిర్మాణంలో 10 లక్షల రోజు సంపాదిస్తే దాదాపు సంవత్సరానికి 100 పెళ్ళైతే ఎన్ని కోట్లొస్తాయి? అందుకే కార్పొరేటర్ కమిషన్‌లు, అధికారుల కమిషన్‌లు. ఎవరి ముడుకులు వాళ్ళకి ముడతాయి కాబట్టి ఏమనరు. ఏ కట్టుకోరా భయ్. కానీ ప్రతి పెళ్లి చేస్తే ఆ పెళ్ళికి నాకు కొంచెం డబ్బులియ్యి. కమిషన్. ఎన్ని ఫంక్షన్స్ ఎన్ని వీటిలైతే చెప్పండి? ఎంత డబ్బు వృధా? తమాషాలా మీకు? అరెరెరెరె! ఇంత అధ్వానం ఉంటే ఎట్లా చెప్పండి? ఇంగో అక్రమాలకు టౌన్ ప్లానింగ్ అండ. శంషాబాద్‌లో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు, పుట్టగొడుగుల్లా వెలిసిన భవనాలు, బెంగుళూరు రహదారి పక్కనే ఫంక్షన్ నిర్మాణం, 111 జీవో నిబంధన తూట్లు అన్ని తెలిసిన టౌన్ ప్లాన్ అధికారులు మౌనం. పట్టణంలో అక్రమ నిర్మాణాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధాన రహదారుల వెంట భారీ భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేని గృహ నిర్మాణాలతో పాటు వాణిజ్య సముదాయాలు విచ్చలుగా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ పట్టణంలోని తోండుపల్లి వెళ్లే దారిలో బెంగళూరు ప్రధాన రహదారికి పక్కనే ఓ వ్యాపారి ఓ బడా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాడు. సుమారు 6 నెలలుగా నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టడంతో చేతులు ముడుచుకొని కూర్చున్నట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణంపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కఠిన చర్యలు తీసుకున్న అధికారులే ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లోని కొందరు అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి నిర్మాణం నుంచి భారీ వసూలుగా తీసుకుంటారట. రహదారి పక్కనే 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న ఫంక్షన్ హాల్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు మండిపడుతున్నారట. అక్రమ అడ్డ శంషాబాద్ పట్టణంలో సుమారు 90% ప్రాంతం 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ రూల్స్ ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు. శంషాబాద్‌లోని పాత గ్రామంతో పాటు పట్టణంలోకి వెలిసిన కాలనీలో వందల సంఖ్యలో నిర్మాణాలు పట్టుకొస్తున్న మున్సిపల్ అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో 111 జీవో పరిధిలోని అక్రమ నిర్మాణాల విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందన లేదని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో పట్టణ ప్రయాణికులకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారా, అవును అనుమతులు లేవట. తొండుపల్లి రహదారిలో ఫంక్షన్ హాల్‌కు ఎలాంటి అనుమతులు లేవని టౌన్ ప్లానింగ్ ఏసీపీ లాలప్ప స్పష్టం చేసిండు. ఏసీపీ లాలప్ప అట. ఏం లాలప్ప నీకు కాల్ చేస్తా లైవ్‌లో మాట్లాడు లాలప్ప. ఇక్కడనే బడంపేటలో చేసిండు లాలప్ప ఏసీపీగా. ఏం లాలప్ప అవినీతప్ప. హ్మ్. లాలప్ప యాహ్! The dialed number does not. ఏసీపీ లాలప్ప మనం ఖచ్చితంగా లైన్‌లో ఉన్నాను మిత్రులారా 2 మినిట్స్ చూడండి. లాలప్ప పర్మనెంట్ నంబర్ దొరికే ప్రయత్నం ఇప్పుడే చేస్తా నేను. లాలప్ప ఏమంటాడంటే పర్మిషన్ లేవు అని చెప్తాడు ఆయన. ఆయనేగా టౌన్ ప్లానింగ్ ఏదిగా కూలగొట్టొచ్చుగా. లాలప్పకి ఎన్ని మూటలు ముడతా, ఎన్ని సూట్‌కేసులు ముడతానో అనుమానం వస్తదేమో బరాబర్. అవు లాలప్ప. లాలప్ప లాలప్ప ఇక చాలప్ప నీ అవినీతి చాలప్ప లాలప్ప The number లాలప్ప. you have dialed is currently. బిజీ వస్తది. ఎందుకు బిజీ రాదు? అవినీతి చేస్తే బిజీ వస్తది. డబ్బులు నొక్కింటే బిజీ వస్తది. You have dialed is currently busy. ఏంది సార్ బిజీది? నువ్వు లేపాలే నేను మాట్లాడాలి అంతే. The number you have dialed.
లాలప్ప నంబర్ రింగ్ అయితే కట్ అవుతుంది. సూరన్ అంటే పిచ్చి భయం. రింగ్ కాగానే కట్ అవుతుంది. The number you అయిపోయింది. have dialed is currently busy. ఇక బిజీ, బస్సులలో బిజీ. The number you have dialed. బ్లాక్ చేసిండు. సూరన్న ప్రశ్నిస్తానని లాలప్ప అవినీతప్ప బ్లాక్ చేసిన నంబర్. బడంపేటలో ఇన్కమ్ లేదని చెప్పి బడంపేటలో మొత్తం కబ్జా భూములే, వెంచర్లు ఇవి కబ్జా గురైనాయి. ఇక్కడ సంపాదించి వాడబోయిండు, వాడబోయేది కాలం వల్ల ప్రమోషన్. ఇదో కబ్జా. ఎస్, మళ్ళా ఏం కబ్జాలు వచ్చినాయి చూద్దాం మిత్రులారా. మళ్ళీ ఏమైనా కబ్జాలు వచ్చినాయా, మళ్ళీ ఇలా కథ ఏంది, కార్ఖానా చూసే ప్రయత్నం చేద్దాం.